నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీలాస్ కహానీ వ్లాగ్స్. నేను లీలా అండి. ఈరోజు వీడియో అంతా చూసేయండి. నేను కొంచెం మాట్లాడతాను. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయంగానే వాటర్ గురించి స్టార్ట్ చేస్తానండి. వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను మెయిన్గా ఎప్పుడు తాగినా కూడా చూపించలేకపోతున్నాను. ఎందుకు అంటే నాకు ఆఫీస్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. పాలసీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ప్రైవసీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మాకు. అందుకని నేను మీకు చూపించలేకపోతున్నాను. నేను ఎప్పుడు వాటర్ తాగినా, లేకపోతే గ్రీన్ టీ, తులసి టీ ఇవన్నీ కూడా నేను తాగుతున్నాను. కానీ పర్ డే 2 టైమ్స్ తాగుతున్నాను. నేను చూపించలేకపోతున్నాను. ఈరోజు వీడియో షూట్ చేశాను. నాకు గుర్తున్నప్పుడు మాత్రం బయటకొచ్చైనా సరే తీస్తున్నాననమాట. మాకు లోపలే కిచెనేట్ ఉంటుంది. ఏదైతే మాకు వర్క్ స్టేషన్ ఉంటుందో, వర్క్ ఏరియా ఉంటుందో, మేము అక్కడే సిట్అవుట్ ఏరియాలో కూర్చొని తాగేస్తాము. బయటకొచ్చి రికార్డ్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి అవ్వదు కదా, అందుకే నేను తీయట్లేదు. కానీ నేనైతే 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్. ఏ జర్నీలో అయినా వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, హెల్త్, స్కిన్ కేర్, ప్రతి దాంట్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మిల్లెట్స్ గురించి, మిల్లెట్స్ని ప్రమోట్ చేయాలని నాకు చాలా ఎక్కువగా ఉంది అండి. ఎందుకంటే మిల్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి దాని విలువ నాకు తెలిసింది. మిల్లెట్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. రాగులు, జొన్నలు, సామలు, ఇంకా చాలా ఉంటాయన్నమాట. మనకి తెలిసినవి చాలా తక్కువ. నేను వాటి గురించి బ్లాగ్స్ చదువుతున్నాను. ఒకవేళ నాకు కుదిరితే అందులో ఇంకా హెల్తీగా, ఈజీగా, ఇంకా టేస్టీగా ఎలా రెసిపీస్ చేసుకోవాలో అవన్నీ కూడా చదివి నేను రీసెర్చ్ చేసి మీ అందరికీ రెసిపీస్ చేసి చూపిస్తానండి. ఒకవేళ అది వర్కౌట్ అయితే కనుక నేను ఇంకా దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా అది వర్కౌట్ అవ్వాలని హోప్ చేస్తున్నాననమాట. నాకు మిల్లెట్స్ మీద చాలా మంచి ఇది ఉందనమాట. ఒక మంచి ఒపీనియన్ ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పేవాళ్ళు, రాజులు వైట్ రైస్ తినేవాళ్ళు. వాళ్ళకేం పని ఉండదు కాబట్టి వాళ్ళు జస్ట్ క్యాజువల్గా పాలించేవాళ్ళు. ఎవరైతే జనాలు ఉంటారో కష్టపడేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ ఈ మిల్లెట్స్ తీసుకునేవాళ్ళు. ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళో, ఎంత కష్టమైన పనులు చేసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళంట. అందుకని మిల్లెట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.